పాపం తీసుకొచ్చారే? థ్యాంక్ యూ సార్. సార్ డబ్బులు. పాపనిచ్చింది డబ్బుల కోసం కాదయ్యా, షూటింగ్ ఆగిపోవద్దని, పాప సినిమాలో కనిపిస్తుందని. పాప జాగ్రత్త. సార్ మీరు కూడా ఉండండి సార్. అలాగే. మీకు అసలు బుద్ధుందా? రోజుల పాపం తీసుకెళ్లి ఎవరైనా షూటింగ్ లో పెడతారా? ఆ దుమ్ములో ధూళిలో ఆ లైట్ల మధ్య పాప ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? వెధవ డబ్బుల కోసం పాపని ఇబ్బంది పెడతారా? అది కాదే, నేను అంత దూరం ఆలోచించలేదు కౌసు. నేను 40 ఏళ్ళకి హీరోని అవుతే నా మేనకోడలు పసిపిల్లగానే ఆర్టిస్ట్ అయిపోయింది, అందుకే ఒప్పుకున్నానే. పైగా ఎవరో పాపనిస్తానని హ్యాండ్ ఇచ్చారంట, వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. షూటింగ్ ఆగిపోయే పరిస్థితి. ఒక ఆర్టిస్ట్ వల్ల షూటింగ్ ఆగిపోతే ఎంత నష్టమో నాకు తెలుసు. అందుకని పాపను అలా ఇచ్చేస్తారా? వెళ్ళి తీసుకురండి. వదినా, తెలుసో తెలియకో అన్నే వాళ్ళకి మాటిచ్చారు. అది కాదంటే నలుగురిలో ఆయన చిన్నబుచ్చిన వాళ్ళమవుతాం. ఆయన మాట పడితే మనం పడ్డట్టే కదా. అన్నయ్య, మీరేం టెన్షన్ పడకండి, పాపని నేను దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు వదిన హాస్పిటల్కి వెళ్ళి విని డాక్టర్కి చూపించుకునండి. అవును మధు, వీడికి జలుబు బాగా పెరిగిపోయిందమ్మా. అందుకే వదినా, మీరు వెళ్ళరండి, నేను చూసుకుంటాను కదా. పదండి. జాగ్రత్త మధు. టిఫిన్ అయిపోయాయా? అయిపోయాయంటే ఇంతవరకు ఉంటాయేంటి? వెళ్ళి ఇడ్లీ పట్టరాపో. నాకు దోశ. నాకు వడ అంటే తీసుకురా. టిఫిన్ అయిపోయా మేడం. సర్లే, వెళ్ళి కాఫీ పట్టరా. సరే, అలాగే. మీకేం కావాలి మేడం? ఏం వద్దండి. అమ్మా, పాపకేమేమి డ్రెస్సులు తీసుకొచ్చారా? లేదండి. లేదా? నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. మేడం, మీరు పాపకు డ్రెస్సులు తీసుకొచ్చారా? తెచ్చామండి. కొంచెం అక్కడ కూర్చున్నవాడికి డ్రెస్ ఇస్తారా? ఎందుకు? పాపకు తోడడానికి మేడం. ఓ సరే. బహుశా బట్టలు మార్చి ఆయా అయి ఉంటుంది. ఈ బట్టలు పాప వేసుకుంటుందా? పాపకి. బట్టలు భలే ఉన్నాయి, కరెక్ట్ గా పాప సైజే ఉన్నాయి. అయ్యో, కనీసం ఆవిడకి థ్యాంక్స్ కూడా చెప్పలేదే. ఏమండి మేడం, ఇంకా పాపం రెడీ చేయలేదా మేడం? ఏంటి మేడం, డైరెక్టర్ గారు కోపడతారు మేడం. అయ్యో, సరే సరే, వెళ్ళండి మేడం, వెళ్ళండి. బుజ్జి, ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? ఏమండి అక్కడ చూడండి. ఏముంది? హీరోయినా? మేకప్ కిట్ అండి, ఎంత అందంగా ఉందో. అది నాకు కావాలండి. ఇంకా సేపట్లో వేసుకుంటావు కదే, పద. అలాగే. కూర్చున్నవేరా? ఫ్రీగా వస్తే ఫినాల్ కూడా తాగుతుంది. అంతే. హీరో గారు వచ్చారు, హీరో గారు వచ్చారు. చెప్పండి చెప్పండి. ఏంటయ్యా ప్రసాద్, ఇలాంటి అన్ని నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా. సారీ బాబు, నచ్చవండ్రా, తీసేయండి. అయ్యా, ఇదేరా ప్లాప్ అయిన సినిమా వాళ్ళ పోస్టులు పీకేసినట్టు పీకేశారు. మీకు నచ్చని పని చేయం కదా బాబు. అంతా రెడీయా? ఎందుకు అలా అరుస్తున్నావు? ఏమైందయ్యా? కూల్ కూల్ ప్రసాద్.
ప్రసాద్ చూసుకోలేదు. మరి వెళ్దావా? రండి బాబు రండి. ఓకే కమన్ కమన్. అది లైట్ లైట్ మ్యాన్. మీరు కూర్చోండి బాబు. అవునే ప్రసాద్, మొన్న ఎప్పుడో సినిమా కథ చెప్పు, సగం గుర్తుంది సగం గుర్తులేదు. నాకు అసలు గుర్తులేదు బాబు. గుర్తు లేకుండా సినిమా ఎలా తీస్తావయ్యా? సినిమా సీడీ ఉందంటలేండి. ఆ? అంటే అమెరికా సినిమా కొట్టేసావు అన్నమాట నువ్వు. అవును బాబు. సర్లే, ఇంతకీ వీళ్ళెవరు? అమ్మా ఇట్రా అమ్మా. ఈవిడ మీ ఆవిడ బాబు. వసే వసే, ఇక్కడేం చేస్తున్నావే? ఇంటికాడ వంట ఎవడు చేస్తాడు చెప్పు. అలాగేనండి. నువ్వు ఆగమ్మా తల్లి, ఆగు. బాబు, భార్య అంటే సొంత భార్య కాదు బాబు, కథలో భార్య. అలా చెప్పవే. అవును, ఒకసారి ఇలా బాబు, ఇలాంటి హీరోయిన్ తప్ప ఇంకెవరు దొరకలేదేంటి? మీ పేరు చెప్తే ముసలి హీరోయిన్ కూడా రావట్లేదు బాబు. అవునా? ఆ నగల క్యాండిడేట్ ఎవరే? ఆవిడ మీ రెండో భార్య బాబు. కథలోనే కదా? అవును బాబు, బాగా పూరు. మరి అన్ని నగలు వేసుకుని ఉంది? కథలో పూరు బాబు, బయట బాగా రిచ్. అయితే ఆ నగలైనా తీసే దాన్నైనా మార్చు. కష్టం బాబు. అయితే నన్ను తీసే. ఇది మాత్రం చాలా ఈజీ బాబు. ఫ్లాప్ హీరో అంటే ప్రతి ఒక్కడికి లోకువే. ఇంతకీ కథ ఏంటి? మీకు ఇద్దరు భార్యలు బాబు, ఒక్కటే కూతురు. అంటే అంటే నాతో తండ్రి క్యారెక్టర్ చేస్తున్నావా? వద్దా? అయితే ఈవిడికి తాత క్యారెక్టర్ ఉంది, అది వేయండి బాగుంటుంది. వద్దులే, ముందుదే ఓకే చేసి. నెక్స్ట్. ఆ ఇద్దరు తల్లుల్లో ఎవరికి ఆ పాప పుట్టిందే అన్నది సస్పెన్స్ బాబు. అవును, ఇంతకీ ఆ పాప ఎవరికి పుట్టిందయా? అది నాకు తెలియదు బాబు. మరి సీడీ ఉందన్నావు కదయా? ఆ శుభం కార్డు దాకా చూసేంత తీరిక ఎవడుకుంటుంది బాబు. ఇంటర్వెల్ దాకా చూసాను, షూటింగ్ స్టార్ట్ చేశాను. సర్లే, మిగతా కదా రిలీజ్ అయ్యాక ఇద్దరం తెర మీద చూద్దాం బాబు. ప్రసాద్, ఏమమ్మా ఇంకా ఇక్కడ నిలబడి ఉన్నారు? అలాగే. మేనేజర్ బుద్ధి ఉందా లేదా? ఇంకా ఇక్కడే నిలబడా? అమ్మో, ఈ ప్రసాద్ గారితో కొంచెం కష్టమే. గొడుగు పట్టరా, గొడుగు పట్టు. చెప్పింది అర్థమైందిగా, కేకులు ఎక్కువ తినకూడదు. ఆల్రెడీ ఫుల్గా తిన్నాం కదా, ఎక్కువ తినంలేండి. అవునండి, ఏదో టేస్ట్ కోసం 1-2 తింటావు అంతే. మీ బాందా, కేకులు అంటే కేకులు కాదు, టేస్ట్ చేయడానికి. వాడు అసలే కన్ఫ్యూజన్ మాస్టర్. ప్రసాద్ బాబు, ఆ ప్రొడక్షన్ వాడు పూరి పెట్టాడయ్యా, అస్సలు బాగోలేదయ్యా. ఏమైంది బాబు? పై పూరి ఏమో మెత్తగా ఉందయ్యా, కింద పూరి ఏమో గట్టిగా ఉందయ్యా. ఎంత నమిలినా నలిగి సావదటయా. అది పూరి కాదు బాబు, మరి ప్లేటు లేటు. ఈ రోజు వాడు అందరికి ఒక్కొక్క పూరియే పెట్టాడు. యతవజ్జన్మని. ఇంతకీ సీన్ ఏంటి? ఈ రోజు మీ పెళ్లి రోజు బాబు. అదేంటి, నా పెళ్లి రోజు నెక్స్ట్ మంత్ కదా? అబ్బా, నేను చెప్పేది కథ గురించి బాబు. ఓహో, అది అలా క్లారిటీగా చెప్పవయ్యా. ఓకే, నెక్స్ట్. మీ ఇద్దరి భార్యల్ని ఆశీర్వదించి గుడికి తీసుకెళ్తున్నారు బాబు. మరి పాప? ఇంట్లో పనివాడికి ఇచ్చి వెళ్తున్నారు బాబు. పనివాడా? నేనే బాబు గారు. ఇవి ఇంట్లో పనుని నేనే. ఇంట్లో పనివాడు ఇక్కడ ఎందుకున్నారా? ఇంటికెళ్ళా. అంటే కథలో ఆయన పనివాడు బాబు. ఓహో, అర్థమైంది. ఇదిగో ప్రసాద్, స్క్రిప్ట్ సారి చదువుతాను. దీనికి స్క్రిప్ట్ లేదు బాబు, స్పాంటేనియస్ గా ఎవరి డైలాగులు వాడు చెప్పేసుకోవడమే. ఓకే, రెడీ, టచ్ అప్. రెడీయా? కెమెరా యాక్షన్. పెద్ద పాప కమాన్, చిన్న పాప కమాన్. పెద్ద పాపతో పనుడు రెడీ సార్. అగోరించోలే.
మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ పాపా. నా పిల్ల మీదే చేస్తావురా? అది నీ పిల్లవేట్రా? నా పిల్లం కదా, నా పిల్లం కదా. బాబు కథలో మీ పెళ్ళమే బాబు, కానీ బయట వాడి పెళ్ళం కదా బాబు. అర్థమైందిలే, నువ్వు వెళ్ళు. మైండ్ ఇట్. యాక్షన్. ఒరే పనోడా, ఏంటి సార్? మేము గుడికి వెళ్తున్నాం. పాపం జాగ్రత్తగా చూడు. జాగ్రత్తగా చూడడం అంటే వదిలేయకురు, ఎత్తుకొని ఆడించి ఏడితే. అర్థమైందా అలాగా సార్? ఓకే. ఒరేయ్, ఎత్తుకొని ఆడించమంటే దీన్ని కాదురా, పిల్లలు రా. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఓకే. ముందు నన్ను ఆశీర్వదించండి. కాదు, ముందు నన్ను ఆశీర్వదించాలి. కాదు, నన్నే. అబ్బా కాదని చెప్తున్నానా? నన్నే చెప్తున్నాను. నన్ను పట్టుకోండి. నన్ను ఆశీర్వదించాలి. నన్నంటే నన్ను నా మొగుడు చేయి పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యమే? ఫస్ట్ నువ్వు వదిలివే. నా మొగుడు చేయి పట్టుకోవడానికి నువ్వే వదిలే. నన్నంటే నన్ను వదిలివే. వదలకపోతే కొడతా. నువ్వు కొట్టడం ఏంటి? కొట్టి చూపిస్తాను. ఇలాగా ఇప్పుడు నాతో పెట్టుకుంటావా? ముదలారా, ఈ బొక్కలు అనుకున్నారా, బాజు కెక్కులు అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నారు. చిచి, ఇద్దరు ఒకేసారి రండి, దీవించేస్తాను. సూపర్ సూపర్. బాబు గారు, అయ్యో, మధ్యలో నీ గొడవ ఏంట్రా? నేనుండగా మీరు కష్టపడడం నేను చూడలేను బాబు గారు, నేను చూడలేను. ఏరా, నా బదులు నువ్వు దెబ్బలు తింటావా? కాదు బాబు గారు, మీ బదులు నేను ఆశీర్వదిస్తాను. ఏంటి మొగుడు నువ్వా నేనా? అయ్యో బాబు గారు, అంత మాట అంటారేంటి బాబు గారు? కలలో కూడా అనుకోలేదు బాబు. పెద్ద పాపని నన్ను అనుమానిస్తారా బాబు? ఒరే, నిన్ను నేనెప్పుడు అనుమానించాను రా? అయ్యో చెప్పండి బాబు, చెప్పండి. ఎప్పుడైనా పెద్ద పాపని ఇలా కౌగిలించుకున్నానా? యాండి, నన్ను ఒకసారి ఎత్తుకోరా. డెఫినెట్లీ. అంత అబ్బో, రోజులైంది ఎప్పుడైనా పెద్ద పాపని మీరు ఎప్పుడైనా ఇలా ఇలా ఎత్తుకున్నానా? ఎత్తుకున్నారా? ఏం బరువురా బాబు. అయితే ఎలా అనుమానిస్తారండి? చేసేనా అంటూ అన్ని మా ముందే చేస్తున్నారు కదరా. ఈ అవమానం భరించే కట్టే నేను చచ్చిపోవడమే బెటర్ సార్. అయితే చావరా. చావమంది మిమ్మల్ని. పుచ్చి కొట్టేస్తాను. నా పిల్లని నేనే ఆశీర్వదించుకుంటాను. బాబు గారు భార్యని ఆశీర్వదించలేని ఈ పనుడు పోస్ట్ నాకొద్దండి, నాకొద్దండి. నేను వెళ్ళిపోతాను కుచి, నేను వెళ్ళిపోతానే. ఆగండి, ఇదిగో నేను ఈయనతో పాటు వెళ్ళిపోతాను. అంతే. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఇక్కడ నుంచి ఏం చేయమంటారు? మూసుకొని ఇలా రండి, ఆశీర్వదిస్తాను. ఎలా అండి, ఎలా? ఇదిగో ఇది పోటీ ఇదిగో ఇలా రా. పడతారా? నువ్వు నుంచుంటే ఆశీర్వదిస్తాను, నువ్వు కూర్చుంటే ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం తీసుకో. ఐడియా బాగుంది. నేను ఎప్పుడూ అంతే. అయితే ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ముందు నన్ను ఆశీర్వదించాలి. ఆశీర్వదించండి. నన్నండి. ముందు నన్ను. ఓ మధు, మది ఇక్కడుందేంటి? కొంపు తీసి మేము ఇక్కడ ఉన్నట్టు తెలిసిపోయిందా? అయ్యో ఏంటండి మీరు మరి అటు చూడే, ముందు వస్తుంది. బామ్మో, ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? నన్ను ఉసై ఉసై, అటు చూడవి, అటు అటు చూడు, అటు చూడవి.
వచ్చిందక్క? నాకేం తెలిసే? అయ్యో ఇప్పుడు దాని కంట్లో పడ్డాము, చచ్చామే. అవునక్క, ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? అదే ఆలోచిస్తున్నానే. ఒరేయ్ అటు తిరిగావేంట్రా? కెమెరా ఇటువైపు ఉంది, ఇటు తిరుగు. సార్ నాకు కెమెరా చూడాలంటే కొంచెం సిగ్గేస్తుంది సార్. అందుకని మాకు బ్యాక్ చూపిస్తావని ఎంకమ్మ తిరగరా. భర్తను బొంగరాలా తిప్పే ఈ పెద్దదానికి బుద్ధి లేదు, చిన్నదానికి బుద్ధి లేదు. కట్, 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 కట్. ఎలా వచ్చింది ముందు మీ scene? ఒంటి మీద బట్టలేవో అది చూసుకోండి. అయ్యో ఇంత పని చేశారంటే వీళ్ళిద్దరునే. ఇటు డైరెక్టర్. అమ్మో, ఆ మధు మనల్ని చూసుంటే ఎంత ప్రమాదం జరిగేదో. అసలు మనం ఇక్కడ ఉన్నట్టు దానికి ఎలా తెలిసింది? అదే అర్థం కావట్లేదు. బహుశా మనల్ని అది ఫాలో చేసి ఉంటుందా? పాప కనుక దాని పాపం తెలిసిందో మనల్ని చంపైనా పాపం తీసుకెళ్ళిపోతుంది. అవునండి, ఉయ్యాల్లో ఉన్నది తన పాపేనని మధుకి తెలిసేలోపే మనం ఆ పాపం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అవును అవును బుజ్జి, మధు కంటబడ్డామని అమ్మకు తెలిసిందనుకో మన ముగ్గుని చంపేస్తుంది. అవును, మధు పాపని తీసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా కోతుల్ని? బాబు నీ ఫస్ట్ సినిమా చేసేప్పుడు ఆడియన్స్ కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు బాబు. వెళ్దాం. ఏంటా దండం పెడుతున్నారా? తడువు ఇరిగిపోయింది. సెట్ అయిపోయింది, సెట్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఏర్పాట్లు చేసుకో. అంతే అంటారా? అయితే రండి. అమ్మా లేపండి. నేను ఇంకా పోలేదురా. పోలేదట్రా, వదిలేయండి. చచ్చేయండిరా. ఇప్పుడు పోయి ఉంటాడులే, పదండ్రా పోదాం. అమ్మా వెళ్ళిపోయారేడ్రా. నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోతారా? చిచి, నటించు ఎంత కష్టమని నాకు ఇప్పుడే అర్థమైంది. పాపం తీసుకుపోవడానికి ఇదే కరెక్ట్ టైము. వీడు చూసేశాడా? వీడు చూస్తే వీడిని వేసేయక తప్పదు. బుట్టలో ఏముంది మేడం? వీడికి తెలియదన్నమాట. ఫ్రూట్స్ ఫ్రూట్స్. మేడం నేనుండగా మీరు మోయడం ఏంటి మేడం? నేను వెళ్ళి మీ కారులో పెడతాను మేడం. పర్వాలేదు, నేనే తీసుకెళ్తాను. అది కాదు మేడం, నేను తీసుకెళ్తాను. ఏయ్, అక్కర్లేదని చెప్పానుగా, వెళ్ళి నీ పని చూసుకో. అదేంటి కారులో పెడతానంటే అంత సీరియస్ అయిందేంటి? అందులో ఏదో వజ్రాలు ఉన్నట్టు. అయ్యో కర్మ కర్మ. హలో, మీకు మాటిచ్చినట్టు బంగారం లాంటి పాపని కొట్టేశాను. ఓ 15 ఏళ్ళు ఆగారంటే అందాల బొమ్మలా ఉంటుంది. కాస్త రేట్ ఎక్కువగా ఉంటుంది. డబ్బు తీసుకొని త్వరగా లొకేషన్కి వచ్చేయండి. అడ్రస్ చెప్పాను కదా. హలో హలో హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా వచ్చి చావదు. హలో హలో హలో, వినబడుతోందా? హలో,
మన బాటిల్ దాచుకోవడానికి కరెక్ట్గా దొరికింది.